హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ స్వర్ణ. మనం ఇప్పుడే ప్రోమో చూసేసాం కదా, అదేంటి అంటే మూవింగ్ ప్లాట్ఫామ్. ఇక్కడ వచ్చేసి నైనిక అండ్ అభయ్ వీళ్ళిద్దరు కూడా గేమ్ ఆడారు. వీళ్ళిద్దరిలో ఎవరు విన్ అయ్యారు అనేది చెప్పే ముందు బిగ్ బాస్ ఒక కొత్త ట్విస్ట్ తీసుకొచ్చాడు. సీజన్ 8 అంత ఇంట్రెస్టింగ్గా అనిపించట్లేదండి. చాలామంది ప్రేక్షకులు నిరాశగా ఉన్నారు. ఎందుకు అంటే ఇందులో మనకు తెలిసిన పార్టిసిపెంట్స్ చాలా తక్కువ ఉన్నారు కాబట్టి అస్సలు ఇంట్రెస్ట్ రావట్లేదు చూసే వాళ్ళకి కూడా. అండ్ వీళ్ళు ఎక్కువగా చేసే రచ్చ గోల దేని మీద ఉంది అంటే ఫుడ్ మీదనే ఇస్తున్నారు కాబట్టి బిగ్ బాస్ ఒక ట్విస్ట్ ఇచ్చేసాడనమాట. కిచెన్లో ముగ్గురే ఉండాలి, ఒక క్లాన్ చేసేటప్పుడు ఇంకో క్లాన్ చేయకూడదు, ఇప్పుడు ఫైటింగ్ ఇంకా ఎక్కువ అవుతుంది అనమాట. సో అలా అన్న ప్రేక్షకుల్ని తన వైపు లాగాలి అన్న ఒక ఉద్దేశంతో బిగ్ బాస్ ఈ ట్విస్ట్ పెట్టాడేమో అని నాకైతే అనిపించింది. అండ్ మనం టాస్క్ విషయానికి వచ్చినట్లయితే ఈ టాస్క్లో విన్ అయింది అభయ్. మీరు ప్రోమోని జాగ్రత్తగా గమనించండి. అక్కడ ప్రోమోలో నైనిక బాల్స్ ఒక 2 అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళిపోతాయి. అంటే తన మూవింగ్ ప్లాట్ఫామ్లో నుంచి ఒక 2 బాల్స్ అనేవి బయటికి వెళ్ళిపోతాయి. చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంది స్క్రీన్ పైన, అలాగా బయటికి వెళ్ళిపోతాయి. అండ్ ఈ టాస్క్లో విన్ అయింది అభయ్. వాళ్ళు ఆ బజర్ మోగే లోపల ఎన్ని నెంబర్స్ అంటే ఇక్కడ 50, 100, 10, 30 ఇలా నంబరింగ్ ఇచ్చారనమాట. అలా ఎన్ని బాల్స్ అయితే ఆ కౌంటింగ్లో ఉంటాయో అన్ని ఎగ్స్ వాళ్ళ టీంకి వస్తాయి అన్నట్టు. ఇక్కడ అబ్బాయి అయితే జస్ట్ ఈ టాస్క్ వరకు గెలిచి ఎక్కువ ఎగ్స్ని తీసుకోగలుగుతాడు. కానీ ఓవరాల్గా ఈ ఎగ్ టాస్క్ అయితే గన వేరే క్లాన్ అనేది గెలుస్తుంది. నిఖిల్ క్లాన్ ఉంది కదా, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఒక స్పెషల్ ఎగ్ ఉంటుంది నిఖిల్ దగ్గర. అందువల్ల నిఖిల్ క్లాన్ అనేది విన్ అవుతుంది. అభయ్ క్లాన్ అనేది ఎగ్ టాస్క్లో అంటే ఓవరాల్ ద ఎగ్ టాస్క్లో ఓడిపోతుంది. దానివల్ల అభయ్కి ఇచ్చిన చీఫ్ పోస్ట్ ఉంది కదా, అది పోతుందన్నమాట. సో ఇవాల్టి ఎపిసోడ్ అయితే ఇలా ఉండబోతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని రింగ్ చేయండి. అంటిల్ టేక్ కేర్, బాయ్ బాయ్. నెక్స్ట్ మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను.